కుర్జీ కాపాడుకోవాలంటే అర్జెంటుగా షార్ట్ కట్ మెథడ్లో వాడికి కావాల్సిన నిరుద్యోగ భృతి, డ్వాక్రా మహిళకు ఒక 5,000, పసుపుకు ఒక 2,000, ఇంట్లో ముసలోళ్ళు ఉంటే ఒక 5,000, ఈ రకంగా భిక్ష వేసి భిక్షగాళ్ళగా పెట్టి సమాజంలో ఆలోచించే స్థితి లేనటువంటి సమాజాన్ని తయారు చేసుకొని 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు హాయిగా కూర్చోగలుగుతున్నారు. వాళ్ళు కూర్చోడానికే ఇది ఇప్పుడు ప్రస్తున్నటువంటి పని. విద్యకి వైద్యం ప్రైవేట్ పరం చేసేసి వాళ్ళు చూసుకోండి అని అంటే ఎక్కడ అందరం చదువుకోలేరు. ఇవాళ ఒక మెడిసిన్ చదవాలంటే కోట్లు కావాలి. ఎట్లా వీలవుద్ది? సైంటిస్ట్గా ఎదగాలంటే చాలా ఖర్చు అవుద్ది. ఐఏఎస్ చదవాలంటే చాలా ఖర్చు అవుద్ది. అందుకనే మనకు ఒక మిలియన్ పీపుల్కి 260 మంది సైంటిస్టులు ఈ దేశంలో. కొరియాలో 1 మిలియన్ పీపుల్కి 12,000 మంది సైంటిస్టులు. ఇక్కడ 227, 12,000. చిన్న దేశం కొరియా. మనకన్నా వైజ్ఞానికంగా ఎంతో డెవలప్ అయింది. అవకాశం ఏంటి? కారణం విద్య, వైద్యం. క్యూబా చిన్న దేశం. కోవిడ్ ఉచితంగా డాక్టర్లను పంపించారు. పోయి సర్వే చేసినాడు. మనం పంపించగలమా? మనకు 10,000 మందికి ఒక డాక్టర్ కూడా లేడు. వాళ్ళు ప్రతి 100 మందికి 3 డాక్టర్లు ఉన్నారు.